గాక. గలతీ రాసిన పత్రిక 6వ అధ్యాయం 5వ వచనం. ఈ వాక్యం చదివి 6వ అధ్యాయం 5వ వచనం. ప్రతి వాడును 6వ అధ్యాయం 5వ వచనం. గలతీ 6:5 క్షమించాలి, ఆది కాండం నాన్న. ఆరైదు ఏముందమ్మా? ప్రతి వాడును మన బరువుతోనే భరించుకుంటారు. నరుల చెడుతనము భూమి మీద గొప్పదని ఆది కాండము 6:5. చదువు. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయము యొక్క తలంపులలోని మోహాంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది. హృదయం అంతా ఇప్పుడు చెడ్డది, తలంపులన్నీ చెడ్డవి, ఊహంతయు కేవలం. అందుకని ఆ హృదయంలోనికి పరిశుద్ధాత్మను పంపుతున్నాడని లాస్ట్ వీక్ మనం మాట్లాడుకోవడం జరిగింది. హల్లెలూయా. ఏ హృదయంలోనికి? చెడ్డ హృదయంలోనికి, చెడ్డ తలంపుల్లోనికి, చెడ్డ ఊహల్లోనికి పరిశుద్ధాత్మను పంపుతున్నాడు. మన ముఖ్య ఈ సంవత్సరం అంతా చదువుతున్నది మనం, నేను పరిశుద్ధుని కనుక పరిశుద్ధుడై. మీరు మంచివాడు ఇంకను మంచివాడు, చెడ్డవాడు ఇంకను. కానీ ఈ పరిశుద్ధాత్మ చెడ్డవాడిని కూడా మంచివాడిగా మార్చేస్తాడు. అది దీనికి ఉన్న బ్యూటీ. అది మరి చెడ్డ ఆత్మలు వస్తే ఇంకా చెడ్డవాడిగా మార్చేసినేమో, కానీ మరీ మంచి ఆత్మ వస్తుంది కదా. మరీ చెడ్డ ఆత్మలు 7 ఆత్మలు వస్తే ఇంకా చెడ్డవాడిగా చేసేసినాయి వాడిని. కానీ మరీ మంచి ఆత్మ వస్తుంది కదా. మరీ మంచి ఆత్మ ఇక్కడి నుంచి వచ్చిన ఆత్మ కాదు, పరలోకం నుంచి వచ్చిన పరిశుద్ధ ఆత్మ హృదయంలోనికి దూరుతుంది. హృదయంలోనికి దూరుతుంది, హృదయంలోనికి వెళ్తుంది, హృదయంలోనికి ప్రవేశిస్తుంది. ఈ హృదయంలో ఏమున్నాయని చెప్తున్నాడు దేవుడు? ఊహలు చెడ్డవి, తలంపులు చెడ్డవి, ఆలోచనలు చెడ్డవి. అక్కడికి పంపుతున్నాడంట. అంటే హృదయాన్ని మార్పిడి చేస్తున్నాడు. హల్లెలూయా. హృదయ మార్పిడి జరుగుతుంది. అందుకని మారు మనసుకు తగిన ఫలములు అని రాస్తున్నాడు. హల్లెలూయా. ఎక్కడ? మత్తయి సువార్త, మార్కు సువార్తలో పరిశుద్ధాత్మ పొందుకుంటే మారు మనసుకు తగిన చెడ్డ ఫలములు కాదు. ఫలం అంటే మంచిది కదా. మారు మనసుకు తగిన ఫలములు ఫలించుడి అంటున్నాడు. అప్పటి వరకు కారు ఫలాలు, చెడ్డ ఫలాలు ఫలించాము. ఇప్పుడైతే పరిశుద్ధాత్మ ఈ చెడ్డ ఫలాల్లోనికి, చెడ్డ ఫలాలు పండిస్తున్న ఆ భూమిలోనికి పరిశుద్ధాత్మ వెళ్ళి మారు మనసుకు తగిన, అంటే కొత్త మనసుకు తగిన ఫలాల్ని తీసుకొస్తూ ఉందంట. హల్లెలూయా. అందుకు ఈ హృదయము మోసకరమైనది, వ్యాధి కలది, ఘోరమైనది అని చెప్పుకుంటున్నాడు. ఆ ఘోరమైన దాంట్లోనికి పరిశుద్ధమైన దాన్ని ప్రవేశపెడుతున్నాడు. ఆ చెడ్డ తలంపుల్లోనికి మంచి తలంపుని ప్రవేశపెడుతున్నాడు. ఆ చెడ్డ ఊహల్లోనికి దేవుని మనసేంటో ప్రవేశపెడుతున్నాడు. హల్లెలూయా. దేవుని చిత్తం ఏంటో, దేవుని ఉద్దేశం ఏంటో, దేవుని ఆశ ఏంటో, దేవుని కోరికలేంటో ఆ ఆత్మను ప్రవేశపెడుతున్నాడు లోపలికి. హల్లెలూయా. అందుకొరకు ఈ హృదయము మారు మనసుకు తగిన ఫలాలు ఫలించడానికి ఈ ఆత్మను పంపడం వల్ల కొత్త ఫలాలు, మారు మనసుకు తగిన ఫలాలు. అంత మారు మనసుకు రాకముందు, బాప్తిజం రాకముందు ఉన్న ఫలాలు వేరు. మారు మనసు అంటే బాప్తిజం పొంది పరిశుద్ధాత్మను పొందుకుని యేసు ప్రభువుని దేవుడు అంగీకరించిన తర్వాత పండించే ఫలాలు. మారు మనసుకు తగిన ఫలములను ఈ ఆత్మ లోపలికి వెళ్ళి ప్రవేశపెడుతూ ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. సామెతల గ్రంథం 6వ అధ్యాయం 18వ వచనం.
కంట్రోల్ చేయాలి. దుర్యోచనలు యోచించు హృదయమును. ఏమి యోచిస్తున్నాం? దుర్యోచనలు, చెడ్డ ఆలోచనలు, దుర్యోచనలు యోచించు హృదయం. యోచించు హృదయం ఎక్కడ 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 పడుతుందంట? హృదయములో. దుర్యోచనలు పుట్టే హృదయము. లేదా యోచించంటే ఆలోచించు. యోచించు హృదయమును కీడు చేయుటకు త్వరపడు పరిగిలెత్తు. అంటే ఇక్కడ చూడాలి, ఈ హృదయంలో అన్ని చెడ్డ దుర్యోచనలు పుట్టిస్తుందంట ఈ హృదయం. ఈ హృదయంలో ఆలోచన పుట్టించిన అన్నే ఈ కాలు అడ్డు వెళ్ళిపోతుందంట. హల్లెలూయా. ఏముంది కింద? కీడు చేయుటకు త్వరపడి, కీడు చేయుటకు అంటే పాదాలకు సంకేతాలు ఇస్తున్నాం మొదట. హల్లెలూయా. పాదాలకు ఇచ్చిన తర్వాత అంటే ఇక్కడున్నావు నువ్వు, ఆ కీడు చేయడానికి ఒక ప్లేస్కి వెళ్ళాలి, ఆ పాపం చేయడానికి ఒక ప్లేస్కి వెళ్ళాలి. హల్లెలూయా. అక్కడికి వెళ్ళిన తర్వాత చెయ్యికి ఇస్తుందేమో, కన్నుకి ఇస్తుందేమో సంకేతం, నోరుకి ఇస్తుందేమో. హల్లెలూయా. శరీరంలో ఉన్న అవయవానికి ఇస్తుందేమో. హల్లెలూయా. అంటే హృదయంలో దుర్యాలోచనలు పుట్టించేది హృదయము. పుట్టించిన తర్వాత అక్కడికి నడిపిస్తుందంట. ముందు ఆ ఆలోచన నెరవేర్చడానికి ఆ ప్లేస్ ఎక్కడుందో, ఆ బార్డర్ ఎక్కడుందో, ఆ మనిషి ఎక్కడున్నాడో, లేకపోతే కనుక ఆ స్థలం ఎక్కడుందో, అదేదైనా కావచ్చు, అక్కడికి నడిపిస్తుంది. నడిపించిన తర్వాత కన్నును ఆపరేట్ చేస్తుందా, చెయ్యిను ఆపరేట్ చేస్తుందా, శరీరంలో ఉన్న అవయవాలను ఆపరేట్ చేస్తుందా, లేదా కనుక చెవులను ఆపరేట్ చేస్తా, ఏమైనా ఆపరేట్ చేయొచ్చు. హల్లెలూయా. నా మాట మీకు అర్థమవుతున్నాయా? ఇప్పుడు రాత్రి పడుకున్నప్పుడు కొబ్బరికాయలు కనవేయాలి. కొబ్బరికాయలు ఎప్పుడు వచ్చేదండి? హృదయంలో ఆలోచన పుట్టినట్టు వచ్చేదే. అవి ఎక్కడ ఉంటాయి? అక్కడ నడిపిస్తాయి. పాదాలు నడిపిస్తే అయిపోద్దా? ఈ చెత్త ఏం పట్టుకోవాలి? కత్తెట్టుకోవాలి. హల్లెలూయా. ఈ చెయ్యి కత్తి పట్టుకోవాలి. ఈ కాళ్ళకి బంధం వేసుకోవాలి. హల్లెలూయా. హల్లెలూయా. అప్పుడు ఎక్కుతున్నప్పుడు కళ్ళు చూడాలి. ఎందుకు? ఎవరన్నా వస్తున్నాడా? చూసుకోవాలి. వచ్చేటప్పుడు సంచి తెచ్చుకోవాలి. ఇవన్నీ ఏంటి? శరీరంలో ఉన్న అవయవాలకి ఈ హృదయాన్నించి మొదలై కాలు దగ్గరికి వెళ్ళి మొత్తం అదేదైనా కావచ్చు. అది పాపమైన, ఇదేమో దొంగతనం అనుకోవచ్చు, ఇంకో వ్యభిచార సంబంధమైన కావచ్చు, శారీరక సంబంధమైన కావచ్చు, లేకపోతే ఏ పాపమైనా కావచ్చు. ఇక్కడి నుంచి అది. అందుకని దేవుడు ఏం అడగలేదు మనిషిని, వీరికి నలిగిన. అందుకే పాడైపోయిన హృదయాన్ని మొదట చెప్పన్నాడు. బాగుంది. ఈ హృదయం బాగైపోతే హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి. ఇక అయిపోయింది, దేవుడు సూత్రమే. ఇక హృదయం శుద్ధి అవ్వక అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం. అప్పుడప్పుడు మిగతా టైంలో ముసుకెట్లు పడుకుంటాం. హల్లెలూయా. అప్పుడప్పుడు చేస్తూ ఉంటాం పరిచర్య, మిగతా సమయంలో మూసుకెట్టుకుంటాం. అదే నాకు ఆధారం. పక్కకి వెళ్ళి హల్లెలూయా. హల్లెలూయా. అప్పుడప్పుడు దేవుడు సొత్తుగా మారిపోవాలనిపిస్తుంది. తర్వాత కాసేపు తర్వాత మూసుకేసుకుంటాం. దీన్నే వేషధారణ అన్నాడు. హల్లెలూయా. దీని ఏమన్నాడు? వేషధారణ. మనుషులకు కనిపించాలని నువ్వు ఏమి చేయకు. దేవుని యొక్క కనుదృష్టి నీ మీద ఉందా లేదో చూసుకోమన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. అదే పరీక్షిస్తూ ఉంటాడు. సమూయేలు వచ్చి ఇక్కడ దాక్కున్నాడు. ఎక్కడ?
ఈ పక్కనే సౌలేమో ఇక్కడ బలిపీఠం మీద అన్ని పెట్టేసి ఎదురు చూస్తున్నాడు. ఎప్పుడు వస్తాడు, ఎప్పుడు వస్తాడు, ఎప్పుడు వస్తాడు, ఎప్పుడు వస్తాడు, ఎప్పుడు వస్తాడు, ఎప్పుడు వస్తాడు. హల్లెలూయా. అసలు ఈడు రాకముందు అప్పుడు ఉన్నాడు అక్కడ సమయం. హల్లెలూయా. అంటే ఈడు ఆయన రాకపోతే ఈడు బలిచ్చేద్దామని ఇచ్చేసాడు. ఇచ్చిన వెంటనే సమయాలు వచ్చిన రాయబడి. ఎందుకు నీ మాట చెప్తానంటే వాళ్ళందరి ముందు ఈయన దేవునికి బలి ఇవ్వాలని ఊహలో ఉన్నాడు. నా మాట మీకు అర్థమైందా? దేంట్లో ఊహలో ఉన్నాడు, ఆశలో ఉన్నాడు. ఏదేదో ఆశ అంటే కదా మనం ఏదో పాట పాడుతున్నారు. అది ఏదో ఆశ ఏంటి? అది పెద్ద బూతు. ఏదో ఆశ ఏంటి? నీకు ఆశ ఏంటో తెలీదా? ఆశ ఏంటో తెలీదా? నువ్వు ఏం ఆశపడతావు నీకు తెలీదా? ఏదో ఆశ అనేది ఊహ, ఆత్మ కాదు. నా మాట మీకు అర్థమవుతుందా? అంటే కనపడదు అనేది ఆశ. కనపడనటువంటి పట్టణం కొరకు ఆశ కలిగి ఉన్నాడు అబ్రహాము. కానీ ఏం చెప్తున్నాడు? పునాదులు గల ఆ పట్టణము అని చెప్తున్నాడు. కనపడలేదు కానీ ఒక ఆశ ఉంది, అది పునాది గల పట్టణం. అది రైట్ ఆశ. నీవే నా ఆశయ్య, నీవే నా ధ్యాసయ్య. ఏదో ఆశ కాదు, ఏదో అంటారు. అది ఏమీ అర్థం లేదు దాంట్లో. ఇది ఊహ, ఊహలో పుట్టినటువంటి పాట. హల్లెలూయా. ఏం పుట్టింది? ఇప్పుడు కోట్ల మందిని ప్రభావితం చేస్తుంది. హల్లెలూయా. ఎందుకు? ఇది అంతకుముందు ఇదే పాటలు అలవాటు కదా. నా హృదయం ఎక్కడున్నదో అప్పుడు ఇంట్లో అది వచ్చేది. ఈ పాటలు అలవాటు అయిపోయింది కదా. అందుకని ఏదో ఆశ అంటే ఈడు కూడా శరీరంలో నుంచి వస్తుంది అన్నమాట, ఆత్మ నుంచి రావట్లేదు. ఏదో ఆశ అంటే ఏదో లవర్ కోసమో లేదా ఎవరి కోసమో దేనికోసమో ఆశపడుతున్నట్టు. మీకు అర్థమవుతుందా? అందువల్ల ప్రభావితం చేసిన పాట. కానీ దేవుని ఆశ ఏంటి? ఒకటే ఉంటుంది, ఆశ ఒక్కటే. అది ఏదైనా కావచ్చు. దావీదు అంటున్నాడు, దుప్పే నీటి వాగులు కొరకు ఆశ కలిగినట్టు, తృష్ణ కలిగినట్టుగా నీ కొరకు నా ప్రాణం. అంటే ఏమని చెప్తున్నాడు? దుప్పే చచ్చిపోతుంది వెళ్ళి, అయినా కూడా నీటి కొరకు ఆశపడుతుంది. ఎక్కడో వెతుక్కుంటే వెళ్తుంది. ఆ నీటి కొరకు ఒక ఆశ కలిగి ఉంది. అలా నేను కూడా నీ కృప కొరకు ఆశ కలిగి ఉన్నాను. అది ఆశ అంటే చెప్తున్నాడు ఆయన. మనకి ఏదో ఆశ అంటే ఏదో అలా బతుకుతున్నామండి. హల్లెలూయా. ఏదో ఆశ ఏంటి? ఏ ఆశ ఏంటో చెప్పు. గర్భజ్ఞానం అంటే ఏదో అనే చోట ఎక్కడ వచ్చింది? అది ఊహ. ఈడు కూడా ఏదో ఉంది, ఏమైనా సరే వాళ్ళు ఇచ్చేసేయాలని ఉంది. ఏదో పైగా ఆయన తెలిసి వీడు ఊహలో ఉన్నాడు లోపల అని సమూయేలుకు తెలిసి 2 నిమిషాలు లేట్ చేశాడు. ఈ లేట్ చేసే ఘట్టాన్ని కూడా ప్రభు చెప్తున్నాడు. దీర్ఘశాంతంతో నేను వేచి ఉన్నాను అంటున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. రాకడలో దీర్ఘశాంతంతో ఇంకా వేచి ఉన్నాను. బలికి సిద్ధమైపోయాడు. ఎందుకు? అంతకుముందు ప్రవచించాడు అన్నమాట. ఎవరు? సౌలు. నేను కూడా ప్రవక్తనే, నేను కూడా ఊహలోకి వెళ్ళిపోయాను. హల్లెలూయా. ఆత్మలా కాదు, లోపల నాటబడిన ఆత్మలా కాదు. ఫలాల్లో అందుకనే ప్రేమ, నిరీక్షణ, ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతము, దీర్ఘశాంతం దగ్గర ఆగలేదు ఇక్కడ. ఎవరు? సౌలు దీర్ఘశాంతం దగ్గర ఆగలేదు. అసలైనటువంటి ఆత్మలో, హృదయంలో ఉన్న ఫలాల్లో దీర్ఘశాంతం ఉంది. ఆ దీర్ఘశాంతం దగ్గర ఆగుంటే సమూయేలు టెస్ట్ లో పాస్ అయిపోయేవాడు. హల్లెలూయా. అర్థమవుతుందన్నమాట. ఈ హృదయంలో దేవుని ఆత్మ ఉంటే ఆ ఆత్మలో దీర్ఘశాంతం ఉంది. ఆ దీర్ఘశాంతం ఈలో ఉంటే గనక సమూయేలు వచ్చేవారు కాదు.
కాబట్టి హృదయం అంతా ఏమైపోయింది? ఊహలతో ఉంది. అందుకని ఏదో ఆశలు లేవు, ఒకటే ఆశ, యేసు. ఆ పాటలో ఉన్న అక్షరం తప్పు. హల్లెలూయా. అది ఎంత పెద్ద మినిస్ట్రీ పాడినా, ఎంత ఏది పాడినా హల్లెలూయా. నేను ఒక అతను చెప్తున్నాడు, భాషలు అనే దాని కొరకు వాకింగ్ చెప్తూ హైదరాబాద్లో, ఆ కాలంలో వేరే దేశాల నుంచి వేరే భాషలు నేర్చుకుని అక్కడ వచ్చారు కాబట్టి ఆ భాషలకి అపోస్తులకు రావు కాబట్టి అప్పుడు ఆ భాషలో వీళ్ళు మాట్లాడితే కనుక వాళ్ళు వింటారు కాబట్టి ఆ భాషలో మాట్లాడించాడు అన్నాడు. హల్లెలూయా. విజయప్రసాద్ రెడ్డి అనే వ్యక్తి. మరి అలా అంటే కనుక సర్వలోకానికి సువార్త ప్రకటించండి, నమ్మిన వారి వల్ల ఈ సూచక్రియలు కనపడును అనే దగ్గర ఏముంది? వారు కొత్త భాషలు. హల్లెలూయా. మరి అక్కడే కనుక ఆ సందర్భానికి అదైతే కనుక సువార్త ఎక్కడ ప్రకటిస్తారో అక్కడ వారు కొత్త భాషలు మాట్లాడతారన్నాడు. ఇప్పటికి ఆ పరిశుద్ధాత్మ పొందుకున్న వాళ్ళు తెలియకుండానే కొత్త భాషలు మాట్లాడుతున్నారు. హల్లెలూయా. అదేంటి ఇప్పుడు ఆయన బోధ ఏంటి అక్కడ? ఊహ, వాడు సొంతం. అందుకని ఏం చెప్తాడు? ఎవడు ఊహను బట్టి ఇచ్చను బట్టి లేఖనము పుట్టలేదు. ఊహను బట్టి ఇచ్చను బట్టి లేఖనము పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించబడి రాయబడి ఉంది. అతను అనుకున్నట్టుగానే నిజంగా ఎక్కడి నుంచో వచ్చారు, వివిధ దేశాల్లో చెదిరిపోయి యూదులు పెందెకొస్తు పండుగకి ఆ భాషల్లో గనక మాట్లాడిపిస్తే ఈ పామరులు విద్య లేని వారు, వీళ్ళకి ఎబ్రి భాష తప్ప ఏమీ భాష రాదు, యూదా భాష వాళ్ళ మాట్లాడితే కనుక గొప్పానికి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడిపించాడు అనుకుంటే వీడు ఎక్కడ సువార్త ప్రకటిస్తాడు? ప్రకటించిన ప్రతి చోట వారు పరిశుద్ధాత్మ పొందుకుంటారు. పరిశుద్ధాత్మ పొందుకున్న ప్రతి వాడును భాషలో మాట్లాడతాడు, దెయ్యాన్ని వెళ్ళగొడతాడని ఇది చెప్తాడు. ఒకవేళ ఆ భాషలు అప్పుడే ఆగిపోతే కనుక సువార్త ప్రకటిస్తున్నప్పుడు ప్రతిసారి పొందుకుంటారని చెప్తున్నాం. వాక్యం ఏమైపోవాలి? నా మాట మీకు అర్థమవుతుందా? సువార్త ఆగిపోయిందా? ఆగిపోయిందా? ఇంకా మిడిల్ ఈస్ట్ దేశాల్లో కొన్ని దేశాలు ఇంకా సువార్త అందలేదు అసలు. సువార్త పరిపూర్ణంగా అందించబడిన తర్వాత అంతమవుతుంది. అంటే అప్పటి వరకు భాషలు ఏమున్నాయి? మరి ఆగిపోయింది. దేని నుంచి వచ్చింది అది? హృదయంలో ఏముంది? సౌలులాగా ముందు ఒక ఊహ ఉంది. సమూయేలులో అది లేదు. హల్లెలూయా. 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 కాబట్టి నీ ఊహలు పక్కన పెట్టేసాయి. నీ హృదయంలో ఉన్న ఊహలు పక్కన పెట్టేసేయాలి. నీ హృదయంలో ఉన్న ఆశలు పక్కన పెట్టేసేయాలి. దేవుని ఆశ ఏంటో తెలుసుకోవాలి. దేవుని యొక్క చిత్తం ఏంటో తెలుసుకోవాలి. దేవుని యొక్క ఉద్దేశం ఏంటో తెలుసుకోవాలి. దేవుని యొక్క మనస్సు ఏంటో తెలుసుకోవాలి. అది దావీదు తెలుసుకున్నాడు. అప్పుడు దాని ప్రకారం వెళ్తాం. మీకు భాషల విషయంలో మీకు అర్థమవుతున్న మాట, భాషలు అప్పుడే అవసరమై ఉంటే సువార్త ఎక్కడ ప్రకటిస్తారో అక్కడ భాషలు మాట్లాడతారని చెప్తుంది కదా. ఈరోజు ఒకవేళ ఎవడైనా నమ్ముకుని పరిశుద్ధాత్మ పొందుకున్నాడు కొత్త భాషలు మాట్లాడతారు కదా. హల్లెలూయా. అది ఆగే ప్రక్రియ కాదు. ఎప్పటి వరకు? ఆ సువార్త రాకడ పర్యాంతం వరకు సాగే ప్రక్రియ. అప్పటి వరకు ఈ భాషలు మాట్లాడి దెయ్యాలను వెళ్ళగొట్టే, సూచనలు చేసే, స్వస్థతలు చేసే అన్ని వరాలు ఆపరేట్ అవుతాయి పరిచర్య. హల్లెలూయా. కానీ కొంతమంది ఏమనుకున్నారు? వారు ఊహను బట్టి అని అనుకుంటున్నారు. కాబట్టి ఊహను బట్టి లేఖనం పుట్టలేదు. పరిశుద్ధాత్మ హృదయంలో ప్రేరేపించి వారు పలుకుతూ వచ్చారు అని చెప్తున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి దుర్యోచనలు యోచించు హృదయమును కీడు చేయుటకు త్వరపడు పరుగులెత్తు పాదములను మనల్ని పరిశుద్ధాత్మకు అప్పచెప్పేసేయాలి. దేనికి? పరిశుద్ధాత్మకు అప్పచెప్పేయాలి. అప్పుడు పరిశుద్ధాత్మ ఎలా నడిపిస్తుంది అంటే, నీ వాక్యము నా పాదములకు నా త్రోవకు. ఇక్కడేం చెప్తుంది ఈ వాక్యము? హృదయంలో దుర్యోచనలు వస్తే కీడుకు పరిగెత్తించే పాదాలలాగా మారుస్తుందని చెప్తుంది.
కానీ పరిశుద్ధాత్మ లోపలికి వస్తే నీ వాక్యం నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు అంటుంది. అంటే ఆ త్రోవ వేరే ఉంది, ఈ త్రోవ వేరే ఉంది. ఏమైనా అర్థమైందా? హృదయంలో దుర్యోచన ఉంటేనేమో కీడు కొరకు పరిగెడతాయి ఈ పాదాలు. హృదయంలో వాక్యం ఉంటే నీ వాక్యం నా పాదములు దీపము, నా త్రోవకు వెలుగు. ఆ త్రోవే యేసు, ఆ వెలుగు దీపస్తంభం. హల్లెలూయా, హల్లెలూయా. మారిపోతున్నాయి. నీ హృదయంలోనికి పరిశుద్ధాత్మ వస్తే, ప్రవేశిస్తే, నివసిస్తే, ఆ ఆత్మ ప్రకారము నీ పాదాలు నడిపిస్తే నీ త్రోవకు వెలుగు వస్తుంది. సార్వత్రిక సంఘం మొత్తం పరిశుద్ధాత్మ దేవుడు చెప్పు. నీ హృదయంలో నీ ఊహను బట్టి, నీ ఇచ్చను బట్టి కనుక నువ్వు వెళ్తే అది కీడికి ఆ పాదాలు. హల్లెలూయా. కాబట్టి హృదయంలోనికి ఎందుకు పంపిస్తున్నాడు పరిశుద్ధాత్మను అంటే నిన్ను దీపస్తంభంలాగా మార్చేయచ్చు. ఆయన దీపస్తంభంలా ఉండటానికి కాదు, ఆ అందుకని నువ్వు లోకానికి వెలుగులో వెళ్తున్నవాడు గోతులో పడతాడా? గుడ్డివాడికి త్రోవ చూపిస్తే గుంటలో పడతాడు అన్నది. నేను ఇందాక గుంట బోధ చెప్పాను. ఏం బోధ? గుంట బోధ. గుడ్డివాడి యొక్క బోధ, ఊహను బట్టి చెప్తున్న బోధ కాదు, పరిశుద్ధాత్మను బట్టి చెప్తున్న బోధ. హల్లెలూయా. ఆ టైంలో కూర్చున్నవాడు నమ్మేస్తాడు, అబ్బో నిజమే కదా, వేరే దేశం నుంచి వచ్చారు కాబట్టి ఈ భాషను మాట్లాడారు, అప్పుడు అవసరమైనది అందుకని అని అనుకుంటారు. కానీ అసలైన వాక్యం ఎక్కడుంది? సర్వలోకమునకు సువార్త ప్రకటించి నమ్మిన వారు అని సూచక్రియలు జరుగును. కొత్త భాషలు ఇప్పటి వరకు సర్వలోకానికి సువార్త ఎక్కడెక్కడ ఎప్పుడెప్పుడు ఆయన వచ్చే వరకు ప్రకటించబడుతుంది. ఈ సూచక్రియలన్నీ నడుస్తూనే ఉంటాయి, సంఘక్షేమాభివృద్ధి కొరకు మాత్రమే. హల్లెలూయా. ఎంత తేడా చూడండి బోధలు. అది ఊహను బట్టి, ఇది పరిశుద్ధాత్మను బట్టి. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ వస్తే సువార్త ఆగిపోతుందా? ఆగుతుందా? ఇంకా మనం ప్రకటించిన సువార్త మధ్యాకాశంలో సువార్త, నిత్య సువార్తను మోసుకుని వెళ్తున్న దూతలను రాయబడింది పరలోకంగా ప్రకటన గ్రంథంలో. హల్లెలూయా. చదవండి. నిత్య చూడండి, ఆ మాట కూడా చూద్దాం. ప్రకటన గ్రంథంలో 14వ అధ్యాయం 6వ వచనం. అప్పుడు మరి ఒక దూతను చూచి తిని, అతడు భూనివాసులకు, ఎవరికి? ఆ దూత ఏం చేస్తుందంట? భూనివాసులకు అనగా ప్రతి జనమునకు. చూడండి, ఒక దేశానికి కాదు, ప్రతి జనమునకును, ప్రతి వంశమునకును, ప్రతి వంశమునకును, ఆయా భాషలు మాట్లాడు వారికి, ఏంటండి? ఆయా భాషలు మాట్లాడు వారికి, ప్రతి ప్రజకును ప్రకటించినట్లు నిత్య సువార్త తీసుకొని ఆకాశ మధ్యమున ఎగురుచుండెను. హల్లెలూయా. ప్రతి జనమునకును, ప్రతి భాషకును, ఆయా భాషలు మాట్లాడు వారికి ఏం తీసుకెళ్తున్నా దూత? నిత్య సువార్తను తీసుకెళ్తుందంట. అయిపోయిందా ప్రకటన గ్రంథంలో? ఇంకానే ప్రకటన గ్రంథంలో కూడా ఇంకా హల్లెలూయా. ఆ దూత ఏంటి తర్వాత తెలుసుకుందాం. హల్లెలూయా. కాబట్టి ఊహను బట్టి, ఇచ్చిన బట్టి పుట్టేయన్నీ కూడా అటువంటి పాటలు, అటువంటి బోధలు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ ద్వారా పుట్టేది మాత్రం అసలైన సిసలైన నడిపింపు వాక్యం. అది హృదయంలోంచి వచ్చింది కాదు. పరిశుద్ధాత్మ దేవుడు హృదయంలో ఉండటం వల్ల
ఆయన హృదయం మనలోకి వచ్చి ఆయన భారం మన ద్వారా పలుకుతుంది, ఆయన మనసు మన ద్వారా వెల్లడవుతుంది, ఆయన యొక్క ఆశ మన ద్వారా ప్రత్యక్షమవుతుంది, ఆయనకున్న ఉద్దేశం మన ద్వారా వెల్లడవుతుంది, ఆయనకున్న చిత్తం మన ద్వారా నెరవేర్చబడుతుంది. హల్లెలూయా. కాబట్టి పరిశుద్ధాత్మను మనమందరము ఎందుకు ఎన్ని చెప్పేది అందరం పొందుకోవాలన్నాను, అది దానికోసం చెప్తున్నాను. పరిశుద్ధాత్మను అందరము పొందుకోవాలి, హృదయంలో ఆత్మను భద్రపరచుకోవాలి. ఆత్మను 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 ప్రవచించుటను పిలిపిలో ఉంది. ఆత్మను గుండె ఆగి గుండె ఆగిపోయిందంటాం కదా, ఆత్మను ఆర్పకుడి ప్రవచించుటను. గుండె ఆగిపోతే నోరు పని చేస్తుందా? హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే దీపం పెట్టాడు నరుల్లో యెహోవా ఏం పెట్టాడు? ఇది ఆరిపోకూడదు, ఇది ఆరిపోకూడదు. ఆరిపోయిందనుకో గుండె ఆరిపోతుంది. గుండె ఆరిపోతే మాటలు వస్తాయా? శబ్దం వస్తుందా? అందుకని ఆత్మ ఆర్పకుడి ప్రవచించుటను ఫిజికల్లోను స్పిరిచువల్లో కూడా చెప్తున్నాను నీకు. హల్లెలూయా. కిందకు పోదాం ఇంకా. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 9-10. హృదయము అన్నిటికంటే అది ఘోరమైన వ్యాధి కలదు. ఆడు మోసగాడు ఈడు మోసగాడు కాదు, నువ్వే పెద్ద మోసగాడు అని నువ్వు ఎప్పుడు గ్రహిస్తావు అన్నాడు కింద. అనలేదా అక్కడ? గ్రహింపగలవాడెవడు అనలేదా? నేను పెద్ద మోసగాడిని, నా మోసాలు నాకు తెలిసినాయి, నా యాసాలు నాకు తెలిసినాయి అని నువ్వు చెక్ చేసుకోవాలి. నాకు నేను చెక్ చేసుకోవాలి. మనం ఏమనుకుంటాం? ఎప్పుడు ఎదుటినే చెక్ చేద్దాం అంటాం. హల్లెలూయా. అన్నిటికంటే మోసమైంది ఎక్కడ పెట్టాడు దేవుడు? ఇది మాటలు మార్చేస్తుంది. నోటికి సంకేతాలు పంపి, నాలుగు సంకేతాలు పంపి, నాలుగు కిందకి సర్ప విషాన్ని పంపి మాటలు మార్చేస్తాం. హల్లెలూయా. స్టెప్స్ ఉన్నది ఇంట్లో, 4 మాట్లాడే దాంట్లో కూడా సర్ప విషయం వరకు కూడా ఉంది. అన్నిటికంటే మోసకరమైంది హృదయము. ఆ హృదయం నీ లోపడే ఉంది. కానీ నువ్వు మోసగాడు అంటే ఊరుకో, మోసగాడు ఏంటి? నన్ను అందగాడు నన్ను, లేకపోతే జ్ఞానవంతుడు నన్ను, తెలివైన నన్ను, పాటగాడు నన్ను, పోటుగాడు నన్ను అంటారు తప్ప మోసగాడంటే ఎవరైనా ఊరుకుంటారమ్మా? కానీ యాకోబు మాత్రం మోసగాడు అని మాత్రం పాటలు పాడేస్తూ ఉంటాం. హల్లెలూయా. యాకోబుని ఏమంట? మోసగాడు. అలా మోసం చేసి ఏం మోసం చేసి చెప్పండి నాకు. అమ్మింది ఎవడు? కొనుక్కున్నదాడు. దాని తప్పే ఉంది. ఇక ఆయన అమ్మాడు మన పొలం, కొనుక్కున్నాం తప్ప లేదా మరి కొబ్బరిగా తీసుకొద్దన్నారేంట్రా? హల్లెలూయా, హల్లెలూయా. దానికి మోసగాడా? హల్లెలూయా. అయినా కూడా వీరికి నలిగిన హృదయాన్ని యెహోవా దగ్గర ఇచ్చాడు దేవుడికి ఇచ్చాడు. ఎక్కడ? యెహోవా దగ్గర. మనం ఏమో అది ప్రాబ్లం. మనం మోసగాళ్ళం చెప్తున్నా, వాక్యం చెప్తుంది
నువ్వు మోసగాడివి, సింహ నువ్వు మోసగాడివి అని చెప్తుంది. ప్రభువా నా మోసంతో నిన్ను నీ హృదయాన్ని నీకు ఇచ్చేస్తాను, నీ హృదయం నాకు ఇయ్యి అని మాత్రం మనం అడగదు. అన్నిటికన్నా నాలుక సర్వ శరీరానికి మాలిన్యం కలగజేస్తుంది అన్న కదా. అనంత వాక్యం కొత్త నిబంధనలు సర్వ శరీరానికి మాలిన్యం కలిగజేస్తుంది. నాలుగు మాలిన్యం కలిగజేసేది హృదయం. ఎందుకు? అన్నిటికన్నా అంటే నాలుగు కన్నా మోసకరమైంది కదా ఇది. ఇదే పంపుతుంది ఈ నాలుగుకి. పలానోని తిట్టు, పలానోడి మీద సనుకు, పలానోడి మీద కోపడు, పలానోడి మీద గొనుక్కు. హల్లెలూయా హల్లెలూయా అని ఈ నాలుగుకి హృదయమే అన్నిటికన్నా మోసకరమైన హృదయాన్ని బాగు చేయడానికి మొదటి దేవుడు వచ్చాడు. ఈ హృదయం బాగైపోతే ఈ హృదయాన్నించి సర్వ ఇంద్రియాలకు, పంచ ఇంద్రియాలకు సప్లై వెళ్తున్నటువంటి హృదయంలోంచి వెళ్తున్న రక్తం అంతా కూడా పరిశుద్ధంగా ఉంటుంది. కాబట్టి అన్ని పరిశుద్ధంగా మార్చబడతాయి. అది కూడా హృదయం కోసమే చెప్తున్నాను, తర్వాత నాలుగు కోసం వెళ్దాంలే. హల్లెలూయా. ఈ హృదయం ఇచ్చేద్దామా దేవునికి? లాస్ట్ వారం అబద్ధం ఆడనని చెప్పాం కదా. చెప్పామా? లేకపోతే అబద్ధం ఆడతానే ఉంటానని చెప్పామా? ఆ విధంగా చేయొచ్చారేంటని. హల్లెలూయా. ఆయన కృష్ణ అన్న అబద్ధం ఆడుతూనే ఉంటామని ఇస్తారా, లేదా అబద్ధం ఆడుతున్నామా ఇక ఆడమని ఇస్తారా? ఆడమని ఇస్తాం. హల్లెలూయా. మన అబద్ధం ఆడడానికి దీనికోసమే. అదే అబద్ధం ఆడలేదు, ఆడించేలాగా ప్రేరేపించదు అనమాట. హల్లెలూయా. అబద్ధం నీకోసం ఏది అబద్ధం ఆడు, నేను పడను, నువ్వు పోయినా పర్లేదు, అంత సంబంధం లేదు. హల్లెలూయా. ఇది నా క్యారెక్టర్, ఇది నా నైజం. హల్లెలూయా. అబద్ధం ఆడకూడదు మనం. అప్పుడు నాలుక వెళ్ళకపోతే, నాలుక టేస్ట్ చేసింది సర్వ ఇంద్రియాలకి లేదా శరీరం అంతటికి రుచినిస్తారు. హల్లెలూయా. నా మాట మీకు అర్థమైందా? ఈ నాలుక చేదైతే చేదు, ఉప్పు అయితే ఉప్పు, సప్పన అయితే సప్పన, కారం అయితే కారం, తీపి అయితే తీపి, ఇలా నాలుక మీద పెట్టుకున్న వెంటనే తెలిసిపోతుంది. అలాగే ఈ నాలుకను హృదయం ద్వారా కంట్రోల్ చేయగలిగితే, ఈ హృదయంలోంచి నాలుగుకి అసలైన వాక్యాన్ని టేస్ట్ చేయడం నేర్పిస్తే మొత్తం ఇంద్రియాలకి అసలైన వాక్యం టేస్ట్ చేస్తుంది. ఇప్పుడు పులుపు టేస్ట్ చేసింది అనుకో, శరీరం అంతా ఏమనిపిస్తా చెప్తుంది? పాదాల దగ్గర అంటదా వచ్చి ఇప్పుడు పుల్లగా లేదంటదా పాదాలు అంటదా? కుడి చేయ చెప్పలేదు సప్పగానే ఉంది అంటదా? అన్నిటికి మొత్తం అన్ని అవయవాలకి చేతినే తీసుకొస్తుంది. కానీ జుంటె దేనికన్నా మధురమైన ఈ వాక్యము నాలుగులోనికి నువ్వు పంపటానికి హృదయంలో ఉన్న భద్రపరచబడి, అందుకు నీ హృదయం అనే పలక మీద వాక్యాన్ని రాస్తున్నాడు. ఆ రాయబడిన ఆ వాక్యం ఈ నాలుగు మీద వెళ్తే ఈ నాలుగులోంచి ఆ జీవజల నదులు, ఆ మధురమైన జలాలన్నీ ఈ సర్వ శరీరానికి, పంచేంద్రియాలకి, సర్వ ఇంద్రియాలకి అది అప్లై అయినప్పుడు ఇంకెక్కడ పాపం రాదు. హల్లెలూయా. ఆ మధురమైన వాక్యమే పలుకుతూ ఉంటారు. హల్లెలూయా. నాకు పెడంత గుండెల్లో నిండి ఉన్న ప్రేమ, కాలానికి అందని కల్వరి ప్రేమ. కాలానికే అందని కల్వరి ప్రేమ మన గుప్పెడంత గుండెల్లో నిండి ఉన్న ప్రేమ అంట. హల్లెలూయా. ఈ హృదయం గుప్పెడే ఉంటుందంట. ఈ హృదయంలోకి ఆ ప్రేమ అనే వాక్యాన్ని నింపితే అక్కడ అది నాలుకకి ఈ జీవపు మాటలనే పలికిస్తుంది. కాబట్టి సర్వ శరీరానికి మాలిన్యం కలగదు, సర్వ శరీరానికి జీవపు ఓటలు ట్రాన్స్ఫార్మ్ అవుతూ ఉంటాయి. సర్వ శరీరానికి కీడలదు, మేలు మాత్రమే వెళ్తుంది. సర్వ శరీరానికి తన శక్తి వెళ్తూ ఉంటుంది, తన ప్రభావం వెళ్తూ ఉంటుంది,
తన మాట వెళ్తూ ఉంటుంది, తన కృప వెళ్తూ ఉంటుంది. హల్లెలూయా. అది దానికి బదులు పాపం వెళ్ళింది అనుకోండి, సర్వ శరీరానికి మాలిన్యం కలుగజేస్తున్నది నాలుక. సర్వ శరీరానికి మాలిన్యం కలుగజేస్తున్న నాలుకను ఈ హృదయంలో ఉన్న వాక్యము ద్వారా టేస్ట్ చేయించగలిగితే అప్పుడు సర్వ శరీరానికి మాలిన్యం బదులు పరిశుద్ధత వెళ్తుంది, పవిత్రత వెళ్తుంది, నీతి వెళ్తుంది, యథార్థత వెళ్తుంది. హల్లెలూయా. కాబట్టి హృదయంలోనే ఆయన ఇప్పుడు రాతి పలక మీద రాశాడు. ఇప్పుడు ఏం దేని మీద? కానీ మాంసపు మెత్తని హృదయం ఇమ్మని అడిగాడు. మాంసపు హృదయాన్ని, రాతి హృదయాన్ని తీసేశాడు. ఈ హృదయం మీద ఇప్పుడు ఆత్మతో రాస్తున్నాను అన్నాడు. హల్లెలూయా. ఈ ఆత్మతో ఈ హృదయంలో రాసినది, ఇక ఇది ఏ సంకేతం, ఏ కాలుకి పంపించాలన్నా, ముక్కుకు పంపించాలన్నా, నోరుకి పంపించాలన్నా కూడా దీంట్లో ఉన్నదే పంపిస్తుంది తప్ప వేరేది పంపించలేదు. దీంట్లో ఉన్నది ఊహలు లేవు, కళలు లేవు, స్వప్నాలు లేవు, ఇచ్చలు లేవు, కోరికలు లేవు. దేవుని ఉద్దేశం ఉంది, దేవుని వాక్యం మాత్రమే ఉంది. అప్పుడు వాక్యమే వెళ్తుంది. అప్పుడు వాక్యమే వెళ్తున్నప్పుడు, సప్లై వెళ్తున్నప్పుడు పాదములకు దీపము, త్రోవకు వెలుగు, ముందు వెళ్తాం. హల్లెలూయా. అప్పుడు నీ నాలుక ఏం పలికినా జరుగుతూ ఉంటుంది అన్నమాట. హల్లెలూయా. నువ్వు ఏది ప్రార్థన చేయాలని హృదయం చెప్తూ ఉంటుంది అనమాట. హల్లెలూయా. కాబట్టి ఈ మోసకరమైన హృదయాన్ని దేవునికి మనం ఇచ్చేయాలి. పదవచనం కూడా ముగించేస్తాను. ఒకని ప్రవర్తనను బట్టి వాని క్రియల ఫలము చొప్పున. ఏంటి వారి, అందుకే చెప్పాను ఇందాక, నాకు తెలియకుండానే మాట్లాడారు. మన క్రియలు లేవు, వారి క్రియల ఫలము చొప్పున ప్రతీకారము చేయుటకు. అంటే ప్రతీకారం చేస్తాను చేయడా? ప్రతీకారం చేస్తాను చేయడా? ప్రతిరోజు పొద్దున్న లేచిన కానీ రాత్రి వరకు నీకు లిస్ట్ రాస్తాడు దేవుడు. పలానా గంట, పలానా సెకండ్, పలానా నిమిషంలో ఏమేమి చేసావు. అవి దేవుని చిత్తానుసారంగా చేసావు, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా చేసావు. దేవుని చిత్తంలో ఉంటే మార్కులు వేస్తాడు, దేవుని చిత్తంలో లేకపోతే మైనస్ మార్కులు వేస్తాడు. వేసి ప్రతీకారం. కొన్నేమో ఇక్కడే అనిపిస్తూ ఉంటాం కానీ మనం కానుకోం. కొన్ని మనం ఇక్కడే అనిపిస్తూ ఉంటాం, మనం కానుకోం. హల్లెలూయా. కొన్ని ఇక్కడే. ఒకరి ప్రవర్తన బట్టి వారి క్రియలు చెప్పున ప్రతీకారం చేయుటకు యెహోవా అను నేను హృదయమును. ఆ హృదయంలోనే ఆయన ఉంటే ఆయన ఎలా పరిశీలించుకుంటాడయ్యా? హలో, హృదయంలోనే ఆయన ఉన్నాడు. ఆయన పరిశీలించ ఆత్మను పరిశోధించగలవాడు ఎవడైనా ఉన్నాడా కొరింథీలో? హలో, అందుకని హృదయంలోకి ఏం పంపుతున్నాడు? కుమారుని ఆత్మను పంపుతున్నాడు. అది సబ్జెక్ట్ వింటున్నారు వాళ్ళు. ఇప్పుడు ఆ ఆత్మ పరిశీలించుకుంటుందా? ఇంపాసిబుల్. ఎందుకు పరిశీలిస్తున్నాడు? ఆత్మ మన హృదయంలో కుమారుని ఆత్మ లేకపోవడం, ఉన్నా కూడా ఆయన క్రియలు చేయకపోవడం. ఏమర్థమైందా? లేకపోతే యెహోవా దేవుడిని పరిశీలించుకుంటాడా? అది ఎక్కడ జరుగుతుంది? ఆత్మ పరిశీలించుకుంటుందా? పరిశోధిస్తుందా? ఆత్మకు బోధింపదగిన వాడెవడు, ఆయనకు నేర్పదగిన వాడెవడు అని చెప్తుంది వాక్యం. ఆయన ఆత్మను పరిశోధించేవాడెవడు? ఆత్మ నీలో పెడితే ఆత్మను ఆయన ఎలా పరిశోధించుకుంటాడు? మనుష్య ఆత్మ, మనుష్య ఇచ్చ, మనుష్య ఊహ ఈ హృదయంలోంచి వెళ్తున్నప్పుడే పరిశోధన జరుగుతుంది. కాబట్టి నువ్వు తీర్పరిగా ప్రత్యర్థిగా ఆయనకి దోషిగా నువ్వు కనబడతావు. కాబట్టి నేను పలానా విషయంలో సింహాన్ని తప్పేవారు అంటాడు. హల్లెలూయా. వెంటనే ఆయన మేము పాదాల మీద పడిపోయామనుకో, ఆ విషయంలో సరి చేసుకున్నాం అనుకో, ఎక్కడైతే పడిపోయామో ఆ పరిస్థితుల్లోకి ఆయన వచ్చి తన కృప ద్వారా లేక. కాబట్టి యెహోవాను
యెహోవా పరిశోధిస్తున్నాడు. హృదయంలో ఆయన ఉంటే పరిశోధించడు. ఎందుకంటే ఆయన ఆత్మ నీలో ఉండి నీ ద్వారా ఆయన చిత్తాన్ని నెరవేర్చుకుంటాడు భూమి. అందుకే నేను పుట్టించాడు. అసలు అది మర్చిపోయాం మనం. పుట్టించిందే అదే. ఏ కుక్కనో పుట్టించినా గాడిద పనిచేయలేదా? మరి నువ్వు ఏనాడు చేసినావు గాడిద ఆయన మోయలేదా? చెక్క, జీవం లేని చెక్క, ఎండి చెక్క ఆయన మోయలేదా? సువార్త అవన్నీ రేపు నీ మీద నిందారోపణ చేయుచున్నవి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నేను హృదయమును పరిశోధించువాడును అంతరింద్రియములను. ఇంకా వెళ్ళే మనం హృదయం దగ్గర ఉండిపోయి అంతరింద్రియాలు చాలా ఉన్నాయి కదా. ఏ నరం దేనికి పని చేస్తుందో కూడా మాట్లాడదాం. ప్రభు చూపిస్తే అంతరింద్రియాలు ఈ నరములో లోపం ఉంటే ఏం వచ్చింది అనేది కూడా మాట్లాడుతున్నాను. హల్లెలూయా. మాట్లాడాలని ఆశపడుతున్నాను నేను. హల్లెలూయా. అంతరింద్రియములను కూడా పరిశోధించువాడు. పరిశోధించక ముందే నీవే ఆత్మతో నింపబడి హృదయంలో కుమారుని ఆత్మతో నువ్వు నింపబడి నువ్వే లోకాన్ని పరిశోధించు, మనుషులను పరిశోధించు, పరిశోధించి పరీక్షించి మేలైన దాన్ని చేపట్టు, కీడైన దాన్ని విడిచిపెట్టు. ఎందుకంటే ఆత్మ ఎప్పుడు మేలే చేత తప్ప కీడు. కాబట్టి నీ హృదయం నా హృదయం దేవునికి ఇచ్చేద్దాం. లేచి నిలబడదాం. ప్రభువా, ఈ విరిగి నలిగిన హృదయం నీకు ఇస్తామయ్యా. కుమారుని ఆత్మ మాలో ప్రవేశపెట్టండి అయ్యా అని ప్రార్థన చేద్దాం. ఒకరు ప్రార్థనలో నడిపించండి. కుమారుని